ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఊపు ఊపేసిన హీరోయిన్స్ లో ఆర్తి అగర్వాల్ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పొచ్చు. చూడ్డానికి కాస్త బొద్దుగా ఉన్న అప్పట్లో కుర్రకారికి ఎంతో ఇష్టమైన హీరోయిన్ గా మారింది. ఈమె సినిమా థియేటర్లోకి వస్తుందంటే థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. అలా తన కెరీర్ నుంచి మంచి పొజిషన్ లో ఉండగానే ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెంది ఫ్యాన్స్ ని కలవరపరిచింది. ఆర్తి అగర్వాల్ అకస్మాత్తుగా మరణించడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 16 సంవత్సరాలకి సినీ ఫీల్డ్లోకి అడుగుపెట్టింది ఆర్తి. ముందుగా బాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్లోకి ఆరంగేట్రం చేసింది. అప్పట్లో ఆమె అందం, కలువల్లాంటి కళను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు మెస్మరైజ్ అయిపోయారట. అయితే ఆమె మొదటి సినిమాతోనే తెలుగులో అద్భుత విజయాన్ని అందుకోవడంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, తరుణ్, బాలకృష్ణ, రవితేజ, ప్రభాస్ వంటి హీరోస్ అందరితో ఆమె జతకట్టింది. ఇందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఆర్తి పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అలాంటి ఈమె 2015 జూన్ 6న గుండెపోటుతో మరణించింది. అయితే ఆమె మరణానికి సంబంధించి దర్శకుడు అమ్మ రాజశేఖర్ షాకింగ్ విషయాలు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో రణం 2 అనే సినిమాలో ఆర్తి అగర్వాల్ నటించింది. ఇందులో కీలక పాత్రలో శ్రీహరి. అయితే ఆమెకు అనారోగ్య సమస్యల వల్ల 6 నెలల పాటు షూటింగ్ కూడా గ్యాప్ ఇచ్చిందట. ఈ 6 నెలల్లో ఆమె విపరీతంగా వెయిట్ పెరిగిందని, షూటింగ్ స్పాట్లోకి వచ్చి ఇక నా వల్ల కాదు అంటూ ఏడ్ చేసిందని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తక్షణమే బరువు తగ్గడం కోసం ఆమె లైపోసెక్షన్ అనే సర్జరీ చేయించుకుని తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారట. ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయి ఆమె మరణించిందని కూడా తెలిపారు.